Welcome to our C programming series part 1. ఈ సిరీస్ గురించి పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే అందులో ఈ సిరీస్ గురించి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. సో ఈ సిరీస్లో మనం సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో బేసికల్గా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, ఇలా ఉన్న ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం థియరిటికల్గా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ ఈ వీడియోలో చూద్దాం. సో బేసికల్గా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏంటి అంటే, మనుషులు మాట్లాడుకోవడానికి ఒక లాంగ్వేజ్ మనకు ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. కానీ మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే మనకి దాని భాష రాదు, దానికి మన భాష రాదు. సో మరి ఎలా మనం కంప్యూటర్తో మాట్లాడగలం అంటే, దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కంప్యూటర్కి అర్థమయ్యే భాష జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. మరి మనం చెప్పాలనుకునేది 0 and 1లో మనం రిప్రజెంట్ చేయలేము. మరి ఎలా అని చెప్తాము అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పాలి అనుకున్న టాస్క్, అంటే కంప్యూటర్ ఏం చేయాలో అది మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసి కంప్యూటర్కి ఇస్తాం. అది కంపైల్ అయ్యి 0 and 1లో అది చేంజ్ అయ్యి అప్పుడు కంప్యూటర్కి వెళ్తుంది. సో అది మనం చేయాలనుకున్న టాస్క్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సింపుల్గా చెప్పాలి అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ is a language used by the humans to give instructions to the computer, only which computer can understand. సో ఇది 0 and 1లో ఉంటుంది. సో మనం టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే మనకి సి ఉంది, జావా ఉంది, పైథాన్, C++, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇలా బోల్డ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ ప్రతి ఒక్క ఫీల్డ్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో వాడతాం మనం. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు మనం దేనికి వాడతాము అనేది ఒక ఐడియా వచ్చింది. సో దీన్ని వాడుకొని మనం ఏం చేయగలం అంటే, ఫస్ట్ అప్లికేషన్లో మనం మొబైల్ అప్లికేషన్స్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ చేయొచ్చు, వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు, గేమ్స్ బిల్డ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అంటే రోబోట్స్ లాంటివి బిల్డ్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లాంటివి మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం బిల్డ్ చేయొచ్చు. సో ఇది బేసికల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డెఫినిషన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో సి అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సి ఈజ్ అ ఫౌండేషన్ అండ్ బేసిక్ లాంగ్వేజ్ ఫర్ ద ప్రోగ్రామింగ్ వరల్డ్. ఎందుకంటే సి వస్తే కానీ మనకి పైథాన్ రాదు, జావా స్క్రిప్ట్ ఇవేమీ అంత అర్థం కావు. సో సి ఈజ్ అ బేసిక్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో ఏబిసిడీస్ ఎంత బేసిక్కో, మనకి ప్రోగ్రామింగ్లో సి అనేది అంత బేసిక్ అనమాట. సో సి వస్తేనే నెక్స్ట్ దాని ఎక్స్టెన్షన్స్ అనేవి మనకి వస్తాయి. సో సి ఈజ్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎందుకంటే అది బేసిక్ అండ్ ఫౌండేషనల్ లాంగ్వేజ్ ఫర్ ద ప్రోగ్రామింగ్ వరల్డ్. మరి హిస్టరీ ఆఫ్ సి గురించి చూస్తే, సి అనేది డెన్నిస్ రిచే అనే ఒక సైంటిస్ట్ మనకి 1972లో ఈ బెల్ ల్యాబ్స్లో ఈ సి ప్రోగ్రామింగ్ అనేది మనకి ఇన్వెంట్ చేశారు. సో సి అనేది ఎలా వచ్చిందంటే, అది ఎక్స్టెన్షన్ ఆఫ్ లాంగ్వేజ్ కాల్డ్ బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ఎక్స్టెన్షన్ సి ప్రోగ్రామింగ్. అంటే బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసి మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి తెచ్చారనమాట. సో ఈ బి ఇన్వెంట్ చేసింది కెన్ థామ్సన్ అనే ఒక సైంటిస్ట్. సో సి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్. సి అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ సింప్లిసిటీ. సి అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కానీ మరి అంత కాంప్లెక్స్గా ఉండదు, చాలా సింప్లిసిటీగా ఉంటుంది అండ్ ఎఫిషియంట్ లాంగ్వేజ్. సి బికమ్స్ ద మోస్ట్ వైడ్, అంటే చెప్పాను కదా, సి అనేది బేసిక్ కాబట్టి ఇది వైడ్లీ యూస్డ్ లాంగ్వేజ్. సి అనేది మనకి బేసిక్గా స్టార్టింగ్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ డిజైన్ చేయడానికి డిజైన్ చేశారు. సితో డిజైన్ చేసిన ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సితో ఫస్ట్ డిజైన్ చేశారు. సో ఇది హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ సి. ఒక ప్రోగ్రామ్ చూద్దాం మనం. సో దీన్ని చూస్తే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో అసలు ఏంటిది అంటే, ఇది సిలో మనం రాసిన ఒక ప్రోగ్రామ్ అనమాట.
సో ఇందులో stdio అంటే ఏంటి, ఇంక్లూడ్ ఎందుకు వచ్చింది, ఇంట్ మెయిన్ అంటే ఏంటి, ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, హలో వరల్డ్ రిటర్న్ అంటే ఏంటి, ఇవెందుకు పెట్టారు అనేది ప్రతిదీ మనం నెక్స్ట్ నుంచి వెళ్తున్న కొద్దీ కాన్సెప్ట్లో మనకి అర్థమవుతాయి. సో సింపుల్గా ఇది ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది ఒక సోర్స్ కోడ్ అనమాట. సో దీనికి మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఏం వస్తుందంటే, అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఇది బేసికల్గా ఒక సోర్స్ కోడ్ సి ప్రోగ్రామింగ్లో. సో ఈ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు సి హిస్టరీ ఏంటి, సి దేనికి వాడతాం అనేది, అండ్ సిలో ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది మనం చూసాం. మరి వచ్చే నెక్స్ట్ వీడియోలో అసలు సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఇందులో ఉన్న దానిలో ప్రతి పాయింట్ చూద్దాం. ఇంక్లూడ్ అంటే ఏంటి, ఇంట్ మెయిన్ ఎందుకు రాసాము, ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టాము, హలో వరల్డ్ అంటే ఏంటి, ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో స్ట్రక్చర్ చూద్దాం. ప్రతిదీ కాన్సెప్చువల్గా నేర్చుకోవడం ట్రై చేద్దాం, దాని తర్వాత అప్లై చేద్దాం. సో ఈ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మనం వచ్చే వీడియోలో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది చూద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.